కాలంతో పాటు మనుషుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఈ అల్ట్రా మోడర్న్ ప్రపంచంలో బిజీగా మారిన జనం అందుకు తగ్గట్లుగానే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారు. కొందరైతే బంధాలు అనుబంధాలను జాంతానై మా ఇష్టం వచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తామని అంటున్నారు. ఆరెంకెల జీతం, వీకెండ్లో ఎంజాయ్మెంట్, ఇవి తప్ప ఇంకెలాంటి జంజాటాలు లేకుండా బతికేయాలనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వారు ఎక్కువైపోయారు. ఓ కొత్త కాన్సెప్ట్తో లైఫ్లో ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు పెళ్ళయిందంటే చాలు భార్యాభర్తలు పిల్లల కోసం ఆరాటపడేవారు. ఓ పాపో బాబో పుడితే వారే ప్రపంచంగా బతికేవారు. పిల్లలు లేని జీవితం అసలు జీవితమే కాదనుకునేవారు. పిల్లల్ని పెంచి పెద్ద చేయటం, వారి బాగోగులు చూసుకోవడం, చదువులు, ఇలా వారు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు తోడుండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఈ జనరేషన్ కపుల్స్ పిల్లల్ని కనడం, వారి బాగోగులు చూసుకోవడం తమ వల్ల కాదని అంటున్నారు. పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లల్ని మాత్రం కనమని తెగేసి చెప్తున్నారు. డింక్ లైఫ్ స్టైల్లోకి మారిపోతున్నారు. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్ అని అర్థం. ఈ లైఫ్ స్టైల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తారు, 4 చేతులా సంపాదిస్తారు. కానీ పిల్లల విషయానికి వస్తే మాత్రం వద్దు బాబోయ్ అంటారు. పిల్లల్ని కని పెంచి వారిని సెటిల్ చేసే బాధ్యతలేవీ లేకుండా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయటమే ఇలాంటి కపుల్స్ ఇష్టపడతారు. నిజానికి ఈ డింక్ లైఫ్ స్టైల్ విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది, కానీ ఇప్పుడిప్పుడే మన దేశంలో విస్తరిస్తుంది. లైఫ్ స్టైల్లో పిల్లల్ని వద్దనుకోవడానికి వారు చెప్పే కారణాలు, వారి ఆలోచన విధానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కాలంతో పాటు మనుషుల అవసరాలు మారుతున్నాయి, ఆర్థిక కష్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లల పెంపకం ఒక కాస్ట్లీ వ్యవహారంలా మారిపోయింది. దీంతో చాలా మంది యువత పిల్లల్ని కనేందుకు భయపడుతున్నారు. ఈ కాలం దంపతులు పెరుగుతున్న ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్నిటి గురించి ముందే ఓ లెక్క వేసుకుంటున్నారు. ఈ లెక్కన ఓ బిడ్డను పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి వారిని లైఫ్లో సెటిల్ చేసే వరకు దాదాపు 2 కోట్ల వరకు ఖర్చవుతుంది. భార్యాభర్తలు ఏడాదంతా కష్టపడి సంపాదించిన మొత్తంలో సగం వరకు పిల్లల ఫీజులు, మెయింటెనెన్స్కే సరిపోతుంది. భార్యాభర్తలిద్దరూ జాబ్ చేసినా అనుకున్నట్లు బతకలేని పరిస్థితి. దీంతో పిల్లలకు ఏడాది నిండక ముందే డే కేర్లో జాయిన్ చేయించి తల్లి కూడా ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. దీంతో పిల్లల బాగోగులు చూసుకోలేకపోతున్నామని సతమతమవుతున్నారు. ఇవన్నీ చూస్తున్న నేటి యువత పిల్లల్ని కని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడే కన్నా డింక్ లైఫ్ బెటర్ అన్న నిర్ణయానికి వస్తున్నారు. పని ఒత్తిడిలో పడి చాలా మంది పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామని భావిస్తున్నారు. పిల్లలకు పెట్టాల్సిన ఖర్చులు ఎక్కువై వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నామని అంటున్నారు. ఆ కారణంగానే కొన్ని జంటలు పిల్లల్ని వద్దనుకుంటున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాక తమ పెంపకంలో తల్లిదండ్రులు పడ్డ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, చేసిన త్యాగాలు చూసి అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ తమకు వద్దని అనుకుంటున్నారట. అందుకే పిల్లను కనడాన్ని ఓ ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. పేరెంటింగ్ దూరమవుతున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ పిల్లల్ని వద్దనుకుంటున్న వారికి సాధారణంగా ఓ ప్రశ్న ఎదురవుతుంది. వయసు ఉంది కాబట్టి ఇప్పుడు సరే, మరి వృద్ధాప్యంలో ఎవరు చూసుకుంటారని. దీనికి డింక్ కపుల్స్ ఇస్తున్న సమాధానం, ముసలితనంలో తమను చూసుకునేందుకు తాము సంపాదించిన ఆస్తి అప్పగించేందుకు పిల్లల్ని కనడం స్వార్థమే అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే డింక్ కపుల్ సంఖ్య ఇలాగే పెరిగితే వచ్చే 30 ఏళ్లలో దేశంలో ముసలివారు పెరిగిపోయి చైనా, జపాన్ లాగే మన దగ్గర కూడా పనిచేసే యూత్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక దేశానికి జనాభా పెరుగుదల ఎంత ప్రమాదమో పనిచేసే యూత్ తగ్గిపోవడం కూడా అంతే డేంజర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.